హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారు, బెస్ట్ కోచ్. నమస్కారం సార్. నమస్కారం అండి గాయత్రి గారు. మనలోని గోల్స్ని విజన్ బోర్డ్ని అచీవ్ చేసుకోవడానికి మేనిఫెస్టేషన్ ద్వారా ఏదైనా సీక్రెట్ ఉంటుందా సార్? అవునండి. అయితే ప్రతి మనిషికి కూడా గోల్స్ ఉంటాయండి. అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. తను ఏదైతే అనుకుంటాడో తను సాధించాలనుకుంటారు. కొంతమంది హెల్త్ గోల్స్ పెట్టుకుంటారు మేడం. అంటే నేను ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, ఇంత వెయిట్తో ఉండాలని కోరుకుంటారు. కొంతమంది పర్ మంత్ ఇన్కమ్ పెట్టుకుంటారు, ఇన్కమ్ గోల్ పర్ మంత్ నెలకి ఇంత సంపాదించాలని గోల్ పెట్టుకుంటారు. కొంతమంది యాన్యువల్ ఇన్కమ్ గోల్స్ పెట్టుకుంటారు. కొంతమంది డెప్స్ క్లియరెన్స్ అవ్వాలని పెట్టుకుంటారు. ప్రతి మనిషికి గోల్ అనేది ఉంటుంది మేడం. ఓకే, అదే లోన్స్ క్లియర్ అవ్వాలని పెట్టుకుంటారు. అదేవిధంగా కొంతమంది రిలేషన్షిప్స్ని బెటర్గా ఉంచుకోవాలని కోరుకుంటారు. కొంతమంది కెరియర్లో రాణించాలి, మంచి జాబ్ రావాలి, మంచి ఉన్నతమైన ప్రమోషన్ రావాలని, తాకట్లో పెట్టిన బంగారం మళ్ళీ విడిపించుకోవాలని రకరకాలుగా కోరికలు ఉంటాయి. కొంతమందికి బిజినెస్లో సక్సెస్ కావాలని కోరుకుంటారు. బట్ ఎవరెవరికి ఏదున్నా కూడా వారు దాన్ని ఏమంటారంటే గోల్స్ అన్ని ఒక విజన్ బోర్డులో పెట్టండి. అంటే విజన్ బోర్డు ఎలా పెట్టాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో మీకు సపోజ్ మీకు ఒక వెయిట్ ఒక 55 kgs మీరు ఉండాలని మీరు అనుకున్నారు. సో 55 kgs ఆల్రెడీ ఉన్నట్టుగా ఒక ఉంటుంది కదా, వెయింగ్ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ మీద నిలబడ్డట్టుగా 55 kgs కూడా మై వెయిట్ 55 kgs అని రాసుకోవాలి అక్కడ విజన్ బోర్డులో. అదేవిధంగా పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉందో మై పర్ మంత్ ఇన్కమ్ అంటే నా నెల సంపాదన ఇంత అని రాసి డిజిట్స్ రాయాలి. సో ఎవరైతే మీకు ఇల్లు కావాలనుకున్నారో ఆ ఇంటి ఫోటో రాసుకున్నారు. మీ కారు కొందాం అనుకున్నారు, ఏది ఇష్టమో మీ కారు, ఆ కార్ని అక్కడ పెట్టండి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఏది కావాలని మీరు కోరుకున్నారో దాన్ని పిక్చరైజ్ చేసి విజన్ బోర్డు తయారు చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే దాన్ని చూడండి. అంటే మీరు ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటే ఒక రోజున ఏమవుతుంది, అది రియాలిటీకి వచ్చేస్తుంది. ఎలా అంటే చూడండి, ప్రతిది ఎందుకు కొంతమంది డౌట్ సార్, నాకు కూడా డౌట్. అడగండి. మా దగ్గర డబ్బులే లేవు కదా సార్, అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తెస్తాము అని అనుకుంటూ ఉంటాం మనసులో. కరెక్ట్. అయితే నేనేమంటానంటే ఎప్పుడైతే మనం అనుకున్నాం డౌట్ ఉంది కదా, డౌట్ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, మీరు ఒక సీడ్ వేసారు, సీడ్ అనేది తెలుస్తుంది దానికి ఎంత పవర్ ఉందో దాన్ని బట్టి ఫ్రూట్ వస్తుంది. నిజంగా సీడ్ ఉందా, విత్తనం నిజంగా ఫ్రూట్ అవుతుందా, డౌట్ ఉంది. డౌట్ ఉన్న తర్వాత మనసులో ఏమవుతుంది, తవ్వి చూస్తా అంటారు, తవ్వుతారు, వస్తుందా మేడం, ఫ్రూట్ అవుతుందా, లేదు. నమ్మకంతో నీరు పోయాలి కానీ డౌట్తో తవ్వద్దు. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్లో చూసే వ్యూయర్స్ అందరి గురించి చెప్పేది ఏంటంటే మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా రావాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకంతో రోజు నీళ్ళు పోయి అది కొన్ని రోజులకి ఏమవుతుంది మేడం, ఆ విత్తనం కాస్త మొక్కగా మారుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ మొక్క కాస్త వృక్షంగా మారుద్ది. కొన్ని రోజుల తర్వాత ఏమవుద్ది, మహావృక్షంగా మారుద్ది. కొన్ని రోజుల తర్వాత ఏమవుద్ది, ఫ్రూట్ ఇస్తుంది. ఇంత చిన్న విత్తనంలో ఇంత ఫ్రూటా, ఇన్ని ఫ్రూట్స్ అంటారు. ఎస్, అదే మ్యాజిక్. సృష్టి అంతా ఇలానే ఉందండి. నమ్మకంతో చేస్తే విత్తనం నుంచి ఫ్రూట్ వస్తుంది. నమ్మకం లేకుండా డౌట్తో తవ్వుతే ఆ విత్తనం కాస్త బయటకు వెళ్తుంది. ఇక చూడండి, దేనిపై డిపెండ్ అయ్యింది చెప్పండి గాయత్రి గారు, నమ్మకం. ఫస్ట్ థింగ్ ఇస్ మన జీవితంలో ఏదైనా సరే సక్సెస్ కావాలి అంటే నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. అంటే గోల్స్ని అచీవ్ అవ్వడానికి కూడా నమ్మకం. మన నమ్మకం, మీరు అనుకున్నారు పర్ మంత్ ఇన్కమ్ ఇంత రావాలి మీరు అన్నారు, మీరు నమ్మట్లేదు, రాదు. ఎస్, అచీవ్, ఐ కెన్ అచీవ్ అంటే నిజంగా చెప్పాలంటే ఒక నిజంగా 2 lakhs రూపీస్ మీకు వస్తే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకురావాలి. అంటే ఎలా వస్తారు, ఒక సపోజ్ మీకు ఒక 2 lakhs 3 lakhs అనౌన్స్మెంట్ చేశారు మేడం. సో మీరు ఎలా ఎంత హ్యాపీగా ఉంటారు, ఆ హ్యాపీనెస్ మీ ఫేస్లో తీసుకురావాలి, అంటే తీసుకుని రావాలి. సో ఎప్పుడైతే మీ ఫేస్లో ఆ హ్యాపీనెస్, మీ బాడీ లాంగ్వేజ్ మారి మీ మనసు ప్రశాంతంగా ఉంటూ దానిపైనే ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేస్తే వివిధ రకమైన అవకాశాలు అనేది రావడం జరుగుతుంది. ఒక గ్రేట్ ఆపర్చునిటీస్ రావడం ద్వారా కావచ్చు, లేకపోతే మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం వల్ల కావచ్చు, ఏదో ఒక రకంలో మీకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నాడు, అతను రోజు తను అనుకుంటున్నాడు మంచి అవకాశం వస్తుంది. ఒక అతను వచ్చి ఫోన్ చేసి నాకు ఒక ఫ్లాట్ కావాలి చూపిస్తావా అని అడగచ్చు. సో అప్పుడు చూపించినప్పుడు మనీ జనరేషన్ అవుతుంది కదా. ఒక డాక్టర్ ఉన్నాడు, అప్పటి వరకు ఎవరు రావట్లేదు, అంటే అప్పుడు ఈ అఫర్మేషన్ చేయడం వల్ల విజువలైజేషన్ చేయడం 10 మంది కాస్త 50 మంది అయిపోయారు. అంటే ఎన్ని రెట్లు పెరిగింది సంపాదన, 5 రెట్లు పెరిగింది కదా. సో ఒక టీచర్కి ఎవరు ట్యూషన్ చెప్తున్నారు అంటే చూడండి, చాలామంది ప్రైవేట్ టీచర్స్ ఏం చెప్తుంటారు మేడం, జనరల్గా అక్కడ స్కూల్లో చెప్తారు 10,000కు 15,000కు చేస్తుంటారు. అరే మంచిగా ఇన్కమ్ గోల్స్ ఉంటాయి, కానీ అవకాశాలకు ఏమొస్తుందో తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ఎక్సలెంట్గా చెప్పే కేపబిలిటీ ఉంది కదా. ఇంట్లో ఉండి చెప్పొచ్చు, లేదా ఆన్లైన్లో ట్యూషన్ చెప్పొచ్చు కదా మేడం. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాసులు చెప్పొచ్చు కదా. సో చూడండి, ఇక్కడ అవకాశం ఎవరు ఇచ్చారు చెప్పండి, విశ్వం ఇచ్చింది. అంటే చూడండి, ప్రతి మనిషికి కూడా అవకాశాలు అనేది విశ్వం ఇస్తుందండి. కానీ ఆ విశ్వం ఇచ్చే అవకాశాలను వీరు అందిపుచ్చుకోవాలంటే ఓపెన్ మైండ్ సెట్తో ఉండాలి. అంటే చాలామంది చూస్తారు క్లోజ్ మైండ్ సెట్లో ఉంటారంటే నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఇలాంటప్పుడు రిజల్ట్స్ రావు మేడం. అంటే సార్ గోల్స్ ఎన్ని గోల్స్ పెట్టుకున్నా కూడా మనకి లక్ కూడా తగలాలి అని అంటూ ఉంటారు. లక్ ఇచ్చేది ఎవరండి, విశ్వమే.
చూడండి విశ్వమేనా సేమ్ luck కెపాసిటీ అంటే? ఎస్ లక్ కూడా ఇస్తా అంటే చూడండి మీకు చెప్తాను, అవకాశాలు రావడం వేరు, అవకాశాలను ఉపయోగించుకోవడం వేరు. అవకాశాలను యూనివర్స్ ఇస్తే అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ నైపుణ్యాలపై ఆధారపడుతుంది. అందుకోసం రెండు ఇంపార్టెంటే. చూడు ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా బయటే తిరుగుతున్నారు, బట్ కొంతమంది టాలెంట్ లేకున్నా కూడా మంచి అదృష్టంతో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక అవకాశం వస్తే నిరూపించుకోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు మేడం, కానీ ఒక్క అవకాశం రాక ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా. బట్ అవకాశం విశ్వం ఇచ్చినప్పుడు, బట్ విశ్వం ఎప్పుడు చూడండి అవకాశం ఇస్తే నేను నైపుణ్యతలు ఉంటే మాత్రం, అంటే నేను మనలో స్కిల్ ఉంటే, ఆ నైపుణ్యత ఉంటే దాన్ని ఒక విజయంగా మనం మలుచుకోవచ్చు. అలా ఉండాలంటే ఏం చేయాలి మేడం? ఎవ్రీడే మెడిటేషన్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన అఫర్మేషన్. అందుకోసం నా ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, అందులో మేము నేర్పిస్తాం మేడం. ఏంటంటే గాయత్రి గారు, అందులో మేము ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేర్పిస్తాం. ఇక్కడ ఉన్న డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మా టీం మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎప్పుడు క్లాసులు ఉంటాయి, ఎప్పుడు అంత అదే ఎవ్రీ వన్. నేను ఏమంటారంటే ప్రతి వ్యక్తి కూడా మార్పు ఈజీ అండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలా మారాలి, ఎలా మారితే వారు మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, ఎలా మార్చుకుంటే వారి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కష్టపడుతున్నాం కానీ రిజల్ట్ రావట్లేదు అంటే మైండ్ సెట్ సరిగా లేదు. నేనేమంటే చెప్పాను మేడం, కష్టపడకూడదు అంటారు. ఏమంటే చెప్ప కృషి చేయమంటాను. కృషి అంటే ఎలాంటి కృషి? థ్యాంక్ యూ సో మచ్ మేడం. కష్టపడితే ఏమొస్తుంది తెలుసా మేడం? కష్టమే వస్తుంది. చూడండి సింపుల్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఉన్నారు మేడం. నా డౌట్ ఏంటంటే నేను రీసెంట్ గా చూసాను, ఒక 6-7 ఇయర్స్ నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు కానీ రిజల్ట్ రావట్లేదు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ గురించి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరే చెప్పారు, ఏం చేస్తున్నారు వాళ్ళు? కష్టపడుతున్నారు. కష్టమే వస్తుంది కదా. నేను చెప్తా కృషి చేయమని. మీరు ఏమన్నా కృషికి కష్టానికి తేడా ఏంటంటే మనసు ఇష్టపడే దానిపై చూడండి, ఇష్టంగా చదవమని చెప్తాను. కష్టంగా చదివితే మనసు తప్పించుకుని పోయింది, అక్కడ ఘర్షణ ఏర్పడింది, అక్కడ రిజల్ట్స్ రాలేదు. ఇష్టంగా చదివితే అక్కడ సబ్జెక్ట్ గుర్తుంటుంది. ఎందుకు? మనసు అక్కడ ఉంటుంది. మీకు ఇష్టమైన పని ఎంతగానో ఎన్ని గంటలని చేస్తారు కదా మేడం. కష్టమైన పని చేస్తారా? చేయలేదు. మీ మనసు తప్పించుకుంటుంది, బలవంతంగా ఉండాలని చేస్తుంది. మీరే అంటున్నారు కష్టపడుతున్నారు. మరి కష్టపడితే ఏం రావాలి? కష్టమే వచ్చింది. 6 సంవత్సరాలు కష్టపడ్డారు. 6 సంవత్సరాల కృషి అంటే ఏంటంటే ఆ పని యందు పూర్తి శ్రద్ధతో ఇష్టపడుతూ ఎవరైతే చదువుతారో అక్కడ వారికి జాబ్ వస్తుంది. ఇక్కడ కూడా మనీ సంపాదించేటప్పుడు కూడా కష్టపడితే డబ్బు వస్తుంది, కష్టపడితే డబ్బులు రావండి. కష్టపడొద్దు, ఇష్టపడాలి. అంటే డబ్బుని ఎవరైతే ఇష్టపడుతూ దానికి సంబంధించిన యాక్టివిటీ కృషి చేయాలి, ఇష్టపడుతూ చేయాలి వర్క్. అంతేగాని దీన్ని దేనికోసమో చేస్తున్నాను, కష్టపడదు తీసేయండి. మనసు నుంచి కష్టాన్ని తీసి ఇష్టంగా చేయండి పని. ఎప్పుడైతే మనసును పెట్టి అక్కడ మనసు ఉంటుందో, ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ రిజల్ట్స్ వస్తాయండి. సో మనసు పెట్టి ఏ పని చేసినా అక్కడ విద్యార్థి మంచి చదివితే మంచి మార్క్స్ వస్తాయి. అదేవిధంగా బిజినెస్ పర్సన్ మనసు పెట్టి చేస్తే డబ్బులు వస్తాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటండి? కృషి. కష్టం కాదు. ఇక నుంచి కష్టం అనే పదాన్ని దయచేసి వ్యూవర్స్ దయచేసి వాడకండి. కష్టం అనే ప్లేస్లో కృషి చేయాలి, తప్పించిపోవాలి, బాగా ఏంటి ఇష్టంగా పని చేయాలి. ఆ కష్టం అనే ప్లేస్ని మనం ఏం చేయాలి? ఇష్టంగా మార్చుకోవాలి. ఎవరైనా సరే అండి, చాలా సింపుల్ అండి. లైఫ్లో సక్సెస్ కావడం చాలా ఈజీ అండి. బట్ ఒకటి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. మైండ్ సెట్ మారినంత వరకు లైఫ్ సెట్ కాదండి. మైండ్ సెట్ మారాలంటే మన క్లాసెస్ అనేది హెల్ప్ అవుతాయండి గాయత్రి గారు. తప్పకుండా సార్. ఏదైనా గోల్ని రీచ్ అవ్వాలి అంటే కష్టం కాదు, కృషి చెందాలి ఫస్ట్ అని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి గాయత్రి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.